హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ బూడిద గుమ్మడికాయ హల్వా. ఈ హల్వా చేయడానికి గుమ్మడికాయ లోపల ఉన్న గింజలన్నీ తీసుకొని ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకొని వీటిని తురుముకోవాలి. ఇట్లా మొత్తం తురుముకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నిటిని సపరేట్ చేయాలి. ఇందులో ఉన్న నీళ్ళనన్నీ ఇట్లా పిండుకొని తీసుకోవాలి. ఇట్లా పిండుకోగా వచ్చిన నీళ్ళని పక్కన పెట్టుకోవాలి. గుమ్మడికాయ తురుముని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కాజు ఇంకా బాదం వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా మంచిగా వేగేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. వీటిని వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో ఇంకా 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత తురుముకున్న గుమ్మడికాయ మిశ్రమం వేసుకోవాలి. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 కప్పు వచ్చింది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. చూడండి, ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మనకి 1 కప్పు గుమ్మడికాయ తురుముని తీసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం గుమ్మడికాయ తురుములో నుంచి తీసుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర పాకం పట్టుకోవాలి. దీనికి లేత పాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఇట్లా చేయికి అంటుకున్నట్టు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ముందుగా మనం వేయించి పెట్టుకున్న గుమ్మడికాయ మిశ్రమంలోకి ఈ పాకం వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా 5 మినిట్స్ కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయ హల్వా బయట పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 4 to 5 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.